నమస్తే అండి. అవును. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! ఆంధ్రాకి సీఎంగా జగన్ గారు గెలిస్తే బాగుంటుందా? చంద్రబాబు గెలిస్తే బాగుంటుందా? జగన్ గారు గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకండి? అంటే 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా పోయింది. హ్మ్. 3 సంవత్సరాల్లో డెవలప్మెంట్ చేశారు కదా! హ్మ్. మరి టైం సరిపోలేదు కదా! ఏం జరిగింది ఈ ఇంకా 3 ఇంకా జరిగితే సంవత్సరాల్లో? ఏం జరిగింది? పథకాలన్నీ ఇస్తున్నారు కదా! హ్మ్. డెవలప్మెంట్ అన్నీ బాగున్నాయి. ఏం పథకాలు అందండి మీకు? చదువు విషయంలో బాగుంది. హ్మ్. ఆ, ఏమేం పథకాలు అందాయి మీకు? మాకు రైతు భరోసా అందింది. హ్మ్. అమ్మఒడి హ్మ్. ఈ అంతే నాకు అందింది. ఓకే. స్కూళ్ళు ఎలా ఉన్నాయి ఇప్పుడు? స్కూల్ బాగున్నాయండి. హ్మ్. ఓకే. అంటే జగన్ గారి పథకాలతో పాటు రైతు భరోసా కేంద్రాలు గానీ, లేదంటే సచివాలయాలు గానీ, వాలంటీర్ వ్యవస్థను గానీ, లేదంటే సచివాలయాలు ఉన్నాయి. స్కూల్ డెవలప్‌మెంట్, హెల్త్ క్లినిక్‌లు ఇవన్నీ జరిగాయని ఇంటికి అంటున్నారు. వచ్చి వైద్యం చేస్తున్నారు. హ్మ్. హెల్త్ కేర్ అంతా అన్నీ బాగున్నాయి. హ్మ్. అంటే మీరు చూస్తుంటే ఎలా ఉంది? అంటే ఇంతకుముందు తెలుగుదేశం ఉన్నప్పటికి, ఇప్పటికి మీ గ్రామంలో ఎలాంటి పనులు జరిగినాయి? మాకు బాగానే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే ఏం జరిగిందంటారు ఈ 5 సంవత్సరాల్లో మీకు మెయిన్‌గా చూస్తే? అంటే అభివృద్ధి బాగానే జరుగుతుంది కదండి. హ్మ్. అంటే ప్రతిపక్షాలు అభివృద్ధే లేదని అంటున్నారు గదా! వాళ్ళు అంటారు. హ్మ్. వాళ్ళు అనడానికి వాళ్ళు 14 సంవత్సరాలు చేశారు. హ్మ్. వాళ్ళు ఏడు చేశారు. హ్మ్. ఏదైనా వచ్చి 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా పోయింది కదా! హ్మ్. 3 సంవత్సరాలుగా చేసాడు. ఓకే. మరి జగన్ గారు కొత్తగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అండ్ అలాగే చంద్రబాబు కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఎవరి మేనిఫెస్టోని నమ్ముతారు మీరు? జగన్ బాబుదే నమ్ముతాం. ఎందుకండి? అయితే ఇచ్చి ఆయన అన్నమాట నిలబెట్టాడు కాబట్టి. మరి చంద్రబాబు? చంద్రబాబు అన్ని పథకాలు సరిగా అమలు చేయలే కదా! హ్మ్. అది మరి ఇప్పుడు చంద్రబాబు వచ్చేసి జగన్‌కి మించిన పథకాలన్నీ చూపిస్తున్నాడు. అవన్నీ ఉట్టి మాటలు. ఇచ్చి ఉండాలి కదా! ఆ! ఇవ్వాలి కదా! ఆ! చేసి చూపించాలి కదా! ఆ! ఇన్కమ్ రావాలి కదా! ఇవ్వడానికి ఎక్కడి నుంచి ఇచ్చేస్తాడు అయితే మటుకి. అతనైతే తెచ్చేవాళ్ళు కదా! ఇతను ఇవ్వలేదన్నాడు, పప్పు బియ్యాలకు వాడేశాడు అన్నారు. అతను ఎలాగెత్తాడు ఇప్పుడు? మరి జగన్ గారు సింగిల్‌గా వస్తున్నారు. చంద్రబాబు వచ్చేసి 3 పార్టీలు మొత్తం. సింగిల్గా వచ్చినా ఇతనే గెలుస్తాడు.